హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కంపారిజన్. సో ఇవాళ మీ ముందుగా కొత్త వీడియోతో అయితే వచ్చాను. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే Samsung S23 అన్బాక్సింగ్. సో Samsung నుంచి కొత్తగా రిలీజ్ అయిన ఫ్లాగ్షిప్ మొబైల్స్ S23 అండ్ S23 అల్ట్రా. సో ప్రీవియస్గా మనం S23 అల్ట్రా అయితే అన్బాక్సింగ్ అయితే చూసాము. సో సత్య మొబైల్స్ మనకు స్పాన్సర్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా Samsung S23ని కూడా సత్య మొబైల్స్ అయితే స్పాన్సర్ చేశారు. సో Samsung S23 ఎలా ఉంది, ఏంటి దాని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో నాకు తెలిసినంత వరకు రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మంచి ప్రైస్తో మంచి డిస్కౌంట్స్తో ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మంచి కాంప్లిమెంటరీస్తో ఇస్తున్న ఏకైక షాప్ నాకు తెలిసినంత వరకు సత్య మొబైల్స్. అండ్ లాస్ట్ టైం S22 సేల్స్ అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో వాళ్ళదే హైయెస్ట్ ఉంది. సో ఒకసారి డూ విజిట్ సత్య మొబైల్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. సో ఫస్ట్ మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో Samsung S23ని అన్బాక్సింగ్ చేసేద్దాం. అది ఎలా ఉంది, ఏంటి ఆ స్పెసిఫికేషన్స్ ఏంటి అని చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. సామ్సంగ్ గ్యాలక్సీ S23 అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. సేమ్ S22 ఎలా ఉందో అలాగే ఉంది, పెద్ద తేడా అయితే ఏం లేదు. ఇది వైట్ కలర్, కొంచెం డిఫరెంట్ బాడీ అయితే ఇచ్చారు. సో బాక్స్ అయితే మనం ఒకసారి ఓవర్వ్యూ చూసేద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేది. సో గ్యాలక్సీ S23 అని చెప్పేసి ఇచ్చారు పైన, అండ్ సైడ్ వచ్చేసరికి సామ్సంగ్ అని ఇచ్చారు, అండ్ ఇక్కడ వచ్చేసి సత్య డెమో అని ఉంది, అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి మామూలు స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. గ్యాలక్సీ S23 అండ్ పైన ఇంకేమీ లేదు. అండ్ కింద వచ్చేసరికి మనకి IMEI నెంబర్ అండ్ ఇవి ఉంటాయి. 128GB 8GB అని చెప్పేసి ఉంది. సో బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఒకసారి మన బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం అసలు ఆ లోపల కంటెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది. సో బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను. సో ఇది ఫోన్ మనకి. సో ఫోన్ చూడొచ్చు, కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. సో అది పక్కన పెట్టేద్దాం. సో ఫోన్ కూడా పక్కన పెట్టేద్దాం. సో ఒకసారి మన లోపల నార్మల్గా క్విక్ గైడ్ అవి ఇస్తారు కదా, అవి చూద్దాం అసలు ఏమున్నాయి అనేది. సో ఒకసారి మీరు చూడొచ్చు. ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు మనకి. సో ఛార్జింగ్ కేబుల్ మీరు చూడొచ్చు, C పిన్ టు C పిన్. సో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, క్లియర్గా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి క్విక్ గైడ్ అయితే ఇచ్చారు. సామ్సంగ్ నార్మల్ స్టఫ్ ఇది, మీరు చూడొచ్చు క్విక్ గైడ్. సో అంతకు మించి ఏం లేదు లోపల. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి సిమ్ ఇంజెక్షన్ టూల్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సో ఇంకేమైనా చూద్దాం. సో లోపల ఇంకైతే ఏమీ లేవు. సో ఇవన్నీ ఒకసారి మనం పక్కన పెట్టేసి ఫోన్ అయితే తీసుకుందాం. సో ఫోన్ తీసుకుని ఫోన్ ఎలాగుందో చూసేద్దాం మనం ఒకసారి. సో నేను ఫోన్ అయితే తీసుకున్నాను. సో మీరు చూడొచ్చు ఫోన్ చాలా ప్రీమియంగా బాక్స్ షేప్లో సామ్సంగ్ S22 చూసినట్టే ఉంది. కాకపోతే కొంచెం డిజైన్ అయితే మారింది, బ్యాక్ కంప్లీట్ డిజైన్ అయితే మారింది. సో ఒకసారి ఫోన్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. సో ఫోన్ ఒకసారి మొత్తం కంప్లీట్గా చూసుకుంటే వెనకాల డిజైన్ అయితే మారింది. కంప్లీట్ డిజైన్ పైన అంతా కూడా చాలా మెటల్ బాడీ కర్వ్ షేప్లో వచ్చినట్టు ఉంది. సో ఒకసారి స్లీక్ అయితే తీసేద్దాం. సో స్లీక్ అయితే తీసేసాను. సో ఫోన్ చూడొచ్చు, చాలా చాలా ప్రీమియంగా అయితే ఉంది ఫోన్. సేమ్ S22 చూసినట్టు ఉంది, బట్ బ్యాక్ అయితే కంప్లీట్ డిజైన్ అయితే చేంజ్ చేసేసారు వీళ్ళు, మీరు చూడొచ్చు. సో కెమెరా డిజైన్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మొత్తం. సో మీరు చూసుకోవచ్చు మొత్తం సైడ్ డిజైన్ అదంతా మెటల్ బాడీ అయితే ఇచ్చారు మనకి. సో ఇది వచ్చేసరికి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఇచ్చారు మనకి, అప్ అండ్ డౌన్. సో అది చూడొచ్చు. అండ్ కింద వచ్చేసరికి ఛార్జింగ్ పోర్ట్, సిమ్ ఇంజెక్షన్ అయితే ఇచ్చారు, అండ్ వాల్యూమ్ గ్రిల్ అయితే ఇచ్చారు. సో అది ఈ విధంగా ఉంది. సో పైన వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. జూమ్ చేసి ఫోకస్ చేసి చూపిస్తున్నాను మీకు. సో సైడ్ వచ్చేసరికి క్లీన్ స్లేట్ ఏమీ లేదు, మెటల్ బాడీ మొత్తం. కెమెరా మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం వెనకాల బ్యాక్ అయితే మొత్తం కంప్లీట్ డిజైన్ అయితే చేంజ్ చేసేసారు. సేమ్ లైక్ A14 ఏ సిరీస్లో ఉంటుంది కదా, సామ్సంగ్ ఏ సిరీస్లో ఉన్న ఆ టైప్ ఆఫ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. S22 అయితే కొంచెం బంప్ వచ్చింది. సో బ్యాక్ కూడా బాగుంది. సో స్క్రాచ్ ప్రూఫ్ ఏం కాదు, వెయిట్ కూడా చాలా తక్కువే ఉంది. సో ఫోన్ అయితే చాలా యూనిక్గా ఉంది. సో ఒకసారి ఆన్ చేసి చూద్దాం సో ఫోన్ ఎలా ఉందో ఏంటి అనేది. సో ఫోన్ అయితే ఆన్ అయింది. సో దీని డిస్ప్లే సరంగా వచ్చేసరికి డైనమిక్ AMOLED 2X డిస్ప్లే అయితే వచ్చింది. 120Hz రిఫ్రెష్మెంట్ రేట్ అండ్ HDR10+ అయితే వచ్చింది. అండ్ దీని స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 6.1 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి దీని స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 86.81 రేషియో. సో ఒకసారి దాని పైన పెడదాం, కింద స్క్రాచెస్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఫోన్ అయితే ఆన్ అయిపోయింది మనకి, చూడొచ్చు మీరు. సో కంప్లీట్గా స్క్రీన్ అయితే చూడొచ్చు. స్క్రీన్ అయితే కారిన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో అయితే ప్రొటెక్షన్ అయితే వస్తుంది. సో ఫోన్ అయితే చాలా చాలా బాగుంది. S22 మీద కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. సో మీరు చూడొచ్చు స్క్రీన్ అది చాలా బాగుంది. 6.1 ఇంచెస్ స్క్రీన్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో మీరు చూడొచ్చు అది స్క్రీన్ మీద.
సో చాలా బాగుంది. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా బాగుంది. 86% అయితే స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఇచ్చారు. సో స్క్రీన్ చాలా చాలా నీట్గా ఉంది. AMOLED డిస్ప్లే అయితే వచ్చింది. AMOLED డైనమిక్ AMOLED 2X డిస్ప్లే అయితే వచ్చింది ఇది. సో 120Hz రిఫ్రెష్మెంట్ అయితే వస్తుంది. సో ఒకసారి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి ఒకసారి అబౌట్ ఫోన్లో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూసేద్దాం. సో ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్తున్నాను నేను. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళినప్పుడు మీరు చూడవచ్చు సామ్సంగ్ గెలాక్సీ S23 అనేది వచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఇది. సో బ్యాటరీ లెవెల్, బ్యాటరీ స్టేటస్ ఏంటి అనేది. సో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి కూడా చూసేద్దాం మనం అసలు ఏముంది ఏంటి అనేది. సో ఇవన్నీ నార్మల్ ఇది. సో ఇక్కడికి వచ్చేసరికి OS Android 13 మీద నడుస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి One UI 5.1తో ఇచ్చారు. సో మీరు చూడొచ్చు Android 13 మీద అయితే వర్క్ చేస్తుంది. అండ్ దీని చిప్ సెట్ వచ్చేసరికి Qualcomm Snapdragon 8 Gen2 అయితే ఇచ్చారు. అండ్ CPU వచ్చేసరికి octa-core అండ్ GPU వచ్చేసరికి Adreno 740తో అయితే ఇచ్చారు. సో ఓన్లీ చిప్ సెట్ అయితే మారింది. జనరేషన్ 1, జనరేషన్ 2 అయితే ఇచ్చారు ఇందులో. జనరేషన్ 1 వచ్చేసరికి మనకి Samsung S22లో అయితే వచ్చింది. ఇందులో జనరేషన్ 2 అయితే ఇచ్చారు. 4 nanometer మీద ఇది బిల్డ్ అయ్యింది. సో మీరు చూడవచ్చు రెగ్యులర్ నార్మల్ సెట్టింగ్స్ ఇవన్నీ. సో డిస్ప్లే కానీ ఇవన్నీ ఒకసారి అడాప్టివ్ బ్రైట్నెస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ S23 అల్ట్రా ఆల్రెడీ చూసాం కదా, సేమ్ అలాగే ఉంటుంది ఇది. సో మీరు చూడవచ్చు మొత్తం ఎడ్జ్ ప్యానల్స్ అని ఇవన్నీ మొత్తం కంప్లీట్ మనకి సెట్టింగ్స్ అయితే ఇచ్చారు మనకి. సో ఇదంతా నార్మల్ స్టఫ్ ఇది మీరు చూడవచ్చు. స్క్రీన్ కూడా 120Hz రిఫ్రెష్మెంట్ రేట్తో అయితే ఇచ్చారు. చాలా స్మూత్గా అయితే ఉంది స్క్రీన్. సో ఇవి సో డిస్ప్లే వచ్చేసరికి డార్క్ అండ్ లైట్ ఇచ్చారు. సో డార్క్ పెడితే మనకి ఐఫోన్ చూసినట్టే అనిపిస్తుంది నాకైతే. సో ఐఫోన్ ఎట్లా ఉంటుంది డార్క్ థీమ్లో అలాగే ఉంది. సో చాలా బాగుంది. మనకి బ్రైట్నెస్ అని అది కానీ చాలా చాలా నీట్గా అయితే ఉంది. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో మోడ్స్ అని రొటీన్స్ ఇవన్నీ కంప్లీట్ మనకి కొన్ని కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేశారు వీళ్ళు హెల్త్ పరంగా. సో ఇది మనకి మొత్తం ఓవరాల్ వ్యూ ఫోన్ అయితే. సో నాకైతే చాలా చాలా బాగుంది. బీజిల్లెస్ ఫోన్ అన్నట్టు అనిపిస్తుంది. సో మొత్తం కంప్లీట్ ఫుల్ స్క్రీన్ పెడితే మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంది. అండ్ వ్యూయింగ్ కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంది. సో మీరు చూడొచ్చు స్క్రీన్ మొత్తం సెట్టింగ్స్ కానీ ఆప్షన్స్ కానీ మొత్తం కంప్లీట్గా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సేమ్ S22 ఎట్లా ఉందో అలాగే ఉంది అనిపిస్తుంది. సో మనకు వచ్చేసరికి ఇందులో మేజర్ చేంజెస్ అంటే చెప్పుకోవాల్సింది కెమెరా సెటప్ అండ్ కొన్ని డిజైన్ చేంజెస్ అయితే చేశారు. అండ్ చిప్ సెట్ వచ్చేసరికి 8 Gen2 అయితే ఇచ్చారు. సో ఇవన్నీ అడ్వాన్స్డ్ ఫీచర్స్, ఇవి మొత్తం నార్మల్ ఎప్పుడు ఉండే రెగ్యులర్ ఫీచర్సే. సో ఇక్కడికి వచ్చేసరికి బ్యాక్ కెమెరా సెటప్ చూసుకోవచ్చు. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. సో మీరు చూడవచ్చు మొత్తం కెమెరా బంప్ అయితే తీసేశారు. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP అండ్ సెకండరీ వచ్చేసరికి 10 MP అండ్ 12 MP అల్ట్రా వైడ్ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 MP అయితే ఇచ్చారు వైడ్ యాంగిల్తో. 26mm వైడ్ యాంగిల్తో అయితే ఇచ్చారు. సో ఫోన్ చాలా బాగుంది. అండ్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే చాలా చాలా డీసెంట్ అండ్ నీట్గా ఉంది. సో మొత్తం బంప్ అదంతా తీసేశారు. కెమెరా బంప్ S22లో కెమెరా బంప్ అయితే వచ్చింది. సో మీరు చూసుకోవచ్చు కెమెరా సెటప్ మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ అయితే ఉంది. సో నా చేతిలో లెఫ్ట్ సైడ్లో ఉన్నది Samsung S22 మీరు చూసుకోవచ్చు. సో అది మొత్తం కెమెరా బంప్ అంతా తీసేసి మనకి సేమ్ ఏ సిరీస్లో ఎలాగైతే ఉందో అలాగే ఉంది. సో ఇది డమ్మీ ఫోన్ అనుకోవచ్చు, ఆఫ్కోర్స్ ఇది డమ్మీ ఫోన్. బట్ డిజైన్ పరంగా చూసుకోవచ్చు S22కి S23కి చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో S22 కొంచెం చిన్నగా కనిపిస్తుంది. అండ్ S23 వచ్చేసరికి బాక్స్ షేప్లో మొత్తం కంప్లీట్ ఒక రెక్టాంగిల్ బార్లో అయితే ఉంది. మీరు చూడొచ్చు కెమెరా సెటపే చాలా డిఫరెంట్గా ఉంది. సో బట్ ఇది నార్మల్ ఫోన్లా అనిపిస్తుంది. S23 చూస్తే, S22 చూస్తే కొంచెం ఏదో ప్రీమియం ఫోన్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కెమెరా బంప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మొత్తం అంతా సేమ్, మొత్తం ఇన్ అండ్ అరౌండ్ మొత్తం కంప్లీట్ సేమ్. బట్ ఓన్లీ కెమెరా సెటపే మార్చారు. మీరు చూడొచ్చు. కాకపోతే S23ని గుర్తుపట్టడానికి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఏ సిరీస్లో ఉండే సేమ్ అట్లాగే ఉంది. ఏ సిరీస్లో కూడా అలాగే ఉంటుంది. సో మీరు చూడొచ్చు. సో అది మెయిన్ చేంజెస్ అయితే అవి చేశారు ఇందులో. ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చి 50 MP ఇచ్చి మెయిన్ కెమెరా 24mm వైడ్ యాంగిల్తో అండ్ 10 MP టెలిఫోటో ఇచ్చి 70mm టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు. అండ్ 12 MP ఇచ్చి 120 degrees అల్ట్రా వైడ్ అయితే ఇచ్చారు. సో దీంట్లో వీడియో రికార్డింగ్ వచ్చేసరికి 8K అండ్ 24 frames అండ్ 30 frames అయితే వరకు చేసుకోవచ్చు. అండ్ సింగిల్ లైక్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 MP అల్ట్రా వైడ్తో చేసుకోవచ్చు. సో ఒకసారి మనం వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం ఒకసారి వీడియో క్వాలిటీ. సో ఒకసారి 4K వీడియో అయితే నేను ఏదో ఒక 4K వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను మీకు అసలు ఆ వ్యూయింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో
పెద్ద స్క్రీన్ చేంజెస్ అయితే ఏమీ లేవు. సో వ్యూయింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. సో ఇది వ్యూయింగ్ మనకి. సో స్పీకర్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ లైక్ కొంచెం డీసెంట్గానే వస్తుంది. మొత్తం సౌండ్ అది కూడా సౌండ్ చాలా బాగుంది. మీరు చూడొచ్చు ఆ స్క్రీన్ క్వాలిటీ ఎంత బాగుందో చూడొచ్చు మీరు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే స్క్రీన్ టు బాడీ రేషియో ఆల్మోస్ట్ 90% దగ్గరగా ఉంది. సో దానివల్ల స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఐ మీన్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డీసెంట్గా చాలా నీట్గా ఉంది. అండ్ డైనమిక్ AMOLED డిస్ప్లే కాబట్టి ఇంకా చాలా నీట్గా కనిపిస్తుంది. ఎటు పక్క నుంచి చూసినా సరే మనకి స్క్రీన్ వ్యూయింగ్ అనేది మాత్రం ఎక్కడ పోవట్లేదు. అంతా కూడా ఏ సైడ్ నుంచి చూసినా సరే చాలా చాలా నీట్గా అయితే ఉంది. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను. సో అదనమాట మనకి వ్యూయింగ్. సో నెక్స్ట్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుందాం. సో కెమెరా సెటప్ ఒకసారి ఎలా ఉంది ఏంటి అని చూసేద్దాం. సో కెమెరా సెటప్ మీరు చూశారు కదా. సో కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. సో కెమెరాలో లైక్ ఎట్లా ఉంది, ఫొటోస్ తీస్తే ఎట్లా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఇచ్చారు కాబట్టి మనకి పిక్చర్స్ చాలా చాలా నీట్గా వస్తున్నాయి. సో అండ్ మీరు చూడొచ్చు, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా క్రిస్ప్గా అయితే ఉన్నాయి. లో యాంగిల్లో తీసినా సరే చాలా చాలా నీట్గా అయితే ఫోకస్ అవుతుంది. సో చాలా చాలా బాగుంది ఫోకసింగ్ కూడా నీట్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు పోర్ట్రేట్ అని ఆప్షన్స్ ఇచ్చారు. ఫోటో ఇంకా వీడియో వచ్చేసరికి మీరు చెప్పినట్టే 8K to 24 frames అండ్ 30 frames వరకు రికార్డ్ చేయొచ్చు దీన్ని. సో మీరు అది బ్యాక్ కెమెరా చేయొచ్చు. సో మోర్ ఆప్షన్స్ ఇంకా చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో మనకి సామ్సంగ్ నుంచి కెమెరా ఆప్షన్స్ అయితే ఎక్కువే ఉంటాయి కదా, మీరు చూసుకోవచ్చు ఆప్షన్స్ అన్నీ స్క్రీన్ మీద. సో ఇక్కడికి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను. సో ఫ్రంట్ కెమెరా ఆల్రెడీ చెప్పినట్టే 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు విత్ 26mm వైడ్ యాంగిల్లో. అండ్ ఇందులో వీడియో వచ్చేసరికి 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో చూడొచ్చు మీరు, చాలా చాలా నీట్గా క్రిస్ప్గా అయితే వస్తుంది. ఎక్కడ కూడా మనకి ఏమాత్రం ఫోకస్ లేకుండా అయితే ఏం లేదు. సో చూడొచ్చు మీరు కంప్లీట్గా. వీడియోకి వచ్చేసరికి అల్ట్రా హెచ్డి 60/30 అండ్ ఫుల్ హెచ్డి 60/120 అని చెప్పేసి ఇచ్చారు మనకి ఇక్కడ. సో కెమెరా సెటప్ అయితే చాలా నీట్గా డీసెంట్గా ఉంది. సో మేజర్ చేంజెస్ వచ్చేసరికి ఏంటి అంటే S22కి S23కి బ్యాక్ డిజైన్ మొత్తం చేంజ్ చేశారు అండ్ చిప్ సెట్ చేంజ్ చేశారు. అంతకు మించి ఏం లేదు. సో మీరు వీడియో శాంపిల్స్ అయితే చూడొచ్చు. సో వీడియో శాంపిల్స్ ఇవి S23లో తీసింది. సో ఇండోర్ వీడియో శాంపిల్ ఇది. సో ఆ స్టెబిలిటీ కానీ అది కానీ చాలా చాలా నీట్గా అయితే ఉంది. సో మీరు చూడొచ్చు, ఒక వైడ్ యాంగిల్లో తీస్తే వీడియో ఎట్లా ఉందో అలాగే ఉంది. మీరు మొత్తం ఇండోర్లో చూసుకున్నట్టయితే కనుక. సో ఇది బ్యాక్ కెమెరాతో తీసింది. సో ఒకసారి మనం వాక్ చేసి బయటికి వెళ్ళి అసలు దీని స్టెబిలిటీ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. సో అవుట్డోర్ ఇది. సో అవుట్డోర్ మీరు చూసుకోవచ్చు, చాలా చాలా డీసెంట్గా రికార్డ్ అయ్యింది. అండ్ జూమింగ్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో. సో S23 నుంచి చూసుకున్నట్టయితే కనుక డీసెంట్ జూమింగ్ అయితే ఉంది. సో క్లారిటీ అయితే ఎక్కడ మిస్ అవ్వట్లేదు. సో 6x జూమ్ అయితే ఉంటుంది ఇంట్లో. సో బాగుంది జూమింగ్ ఆప్షన్స్. అండ్ ఇది వైడ్ యాంగిల్లో. సో వైడ్ యాంగిల్లో తీస్తే ఆ స్టెబిలిటీ చూడవచ్చు మీరు, చాలా 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 బాగుంది స్టెబిలిటీ. సో అసలు ఒక పెద్ద కెమెరాతో తీసినట్టు అనిపిస్తుంది నాకైతే వీడియో. సో ఇది ఇంకా 4Kలోనే తీసాను, నేను 8Kలో తీయలేదు. సో ఒకసారి మనం నడుద్దాం. సో నడిచి దాని యొక్క స్టెబిలిటీ ఎలా ఉందో చూద్దాం. సో ద మేజర్ సెల్లింగ్ పాయింట్ అంటే కెమెరా అని చెప్పుకోవచ్చు ఈసారి S23లో. ఎందుకంటే ఆ లెన్స్ కానీ ఆ స్టెబిలిటీ కానీ ఆ స్టెబిలిటీ కానీ చాలా బాగుంది. సో S22తో పోల్చుకుంటే. సో ఎక్కడికక్కడ నీట్గా స్టేబుల్గా మనకి వీడియో అయితే రికార్డ్ అవుతుంది. మనం ఎంత ఫాస్ట్గా మూవ్ అయినా సరే. సో చూడొచ్చు, ఎంత ఫాస్ట్గా మూవ్ అయినా సరే ఆ వీడియో క్లారిటీ అనేది పోవట్లేదు, నీట్గా వస్తుంది. అండ్ జూమింగ్ ఆప్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. రేర్ కెమెరా మీరు చూసుకోవచ్చు విజువల్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. సో మనం ఒకసారి ఫ్రంట్ కెమెరా కూడా చూసేద్దాం ఇప్పుడు. సో ఇది ఫ్రంట్ కెమెరా, ఇగ్నోర్ మై ఫేస్. సో ఇది ఫ్రంట్ కెమెరా నుంచి మనకి ఇండోర్లో తీస్తే ఎలా ఉందో ఏంటో చూడొచ్చు మీరు. సో ఫ్రంట్ కెమెరా కూడా మనం తీసిపెట్టక్కర్లేదు, చాలా చాలా డీసెంట్గా ఉంది. సో ఇండోర్లో అయితే చాలా నీట్గా అయితే వస్తుంది. 12 మెగాపిక్సెల్ అయినా సరే మనకి చాలా వైడ్ యాంగిల్లో ఇవ్వడం, 26mm వైడ్ యాంగిల్ ఇవ్వడం వల్ల మనకి చాలా బాగుంది. సో మనం ఒకసారి అవుట్డోర్లో కూడా చూసేద్దాం ఫ్రంట్ కెమెరా ఎలా వస్తుంది ఏంటి అనేది. సో మనం చూసుకోవచ్చు ఆ స్టెబిలిటీ అనేది అలాగే మెయింటైన్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా అయినా బ్యాక్ కెమెరా అయినా సరే ఆ స్టెబిలిటీ అనేది అలాగే మెయింటైన్ అవుతుంది.
సో ఎక్కడ కూడా మనకి ఆ స్టెబిలిటీ అనేది పోవట్లేదు. మనం నడిచినా సరే ఆ స్టెబిలిటీ అట్లాగే ఉంది. మూవ్ అవుతున్న కొద్దీ కూడా మనకి ఆ స్టెబిలిటీ అనేది అలా అడ్జస్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. సో ఇది ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో రికార్డింగ్ మీరు కంప్లీట్గా స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో నాకైతే ఫోన్ కెమెరా పరంగా అయితే చాలా చాలా బాగా నచ్చింది. S22 మీద పోల్చుకుంటే కనుక ఇది చాలా బాగుందనే చెప్పుకోవాలి S23. సో ఎవరైతే కెమెరా కోసం చూసుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఎలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.